హలో ఆల్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గజాసురుని వధ తర్వాత కైలాసానికి వచ్చిన పరమశివుణ్ణి వినాయకుడు లోనికి అనుమతించాడు. అప్పుడు వినాయకుడికి శివుడు తన తండ్రి అనే అవేర్నెస్ ఉండదు, ఆలోచించేంత విజ్డమ్ కూడా ఉండదు. ఎందుకంటే వినాయకుడిని పార్వతీదేవి తన ఒంటికి పూసుకున్న నలుగుతో చేస్తుంది. అక్కడ శివుడి ఇంటర్వెన్షన్ అనేది లేదు. ఓన్లీ వినాయకుడు ఫీమేల్ ఎలిమెంట్ అంటే శక్తితో చేయబడతాడు. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించేది హెడ్లోనే కాబట్టి ఆ విజ్డమ్ లేదని తెలుసుకొని పరమశివుడు వినాయకుడిని బీహెడ్ చేస్తాడు. వినాయకుడు గణేశుడిగా అయ్యాక తనకి శివాస్ మేల్ ఎలిమెంట్ కాన్షియస్నెస్ అనేది యాడ్ అవుతుంది. అది ఉన్నందువల్లనే కార్తికేయునితో జరిగే పోటీలో తను గెలవలేడు అని తెలిసినా కూడా తన తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసిన దానికన్నా ఉత్తమం ఇంకొకటి లేదు అని ఆ విష్టంతో తను విఘ్నాధిపత్యాన్ని పొందుతాడు. థ్యాంక్ యూ.